హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో హెల్దీ స్నాక్ని ట్రై చేస్తున్నా, అది కూడా చక్కెర బెల్లం లేకుండా న్యాచురల్ స్వీట్నెస్తో ఎలా చేయాలో చూద్దాం రండి. ఏమేం కావాలో చూద్దాము. ఖర్జూరం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం. ముందుగా కాజుని తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే బాదం, తర్వాత ఎండు ద్రాక్ష, వీటిలన్నిటినీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్స్కి ఒక వీడియో కూడా తీశాను, డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని. దాన్ని కూడా నేను దీనికి జాయిన్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసి లోపల సీడ్స్ వేసి పీసెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. వీటికన్నా బ్లాక్గా వచ్చే వాటితో చేస్తే ఇంకా బాగా వస్తుంది. అన్నీ ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న బాదం, కాజుని ముందుగా రెండు వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం బాగా ఫ్రై అయ్యి అనుకున్నాక ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఖర్జూరం కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా మొత్తం చేస్తూ ఉంటే మనకి దగ్గరగా లడ్డూని చుట్టుకునే అంత గట్టిగా వచ్చేస్తుంది. అలా వచ్చిందాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసి చల్లారాక చిన్న చిన్న లడ్డూలాగా చేసి పెట్టుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.